పల్లె కన్నీరు పెడుతోందో అని ఓ పాట ఉంది. నారాయణమూర్తి గారి సినిమాలో పాడినటువంటి పాట. అద్భుతమైనటువంటి పాట. ఇప్పుడు మనం 15 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. కరువులు ఆగిపోయినాయా? కష్టాలు తీరిపోయినాయా? లేదు, అంతా సుఖ సంతోషాలతో ఉంది. రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది. ఇదివరకంత విధ్వంస పాలన అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తరలి వెళ్ళిపోతున్న జనం. ఇది రాసినటువంటి పత్రిక పేరు ఆంధ్రజ్యోతి. వాళ్ళ ఆత్మే. ఏంటంటే ఊళ్ళని వదిలి వెళ్తున్న రైతులు, కూలీలు. తెలంగాణ, గుంటూరులో పత్తి తీత పనులు. పిల్లల్ని వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు. పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు. సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుగట్ట. ధరలేక ఉల్లి కన్నీళ్లు పెట్టింది. వర్షాలకు తెల్ల బంగారం, పత్తి నల్లబారింది. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది. ఊళ్ళో పనులు లేవు. కుటుంబ పోషణకి దారి లేదు. పొట్టకూటి కోసం పల్లె జనం వలసపాట పడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. వందల సంఖ్యలో కుటుంబాలు తరలి వెళ్ళిపోతున్నాయి. జనం లేక పల్లె సీమలు బోసిపోతున్నాయి. ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. ఇది కర్నూలు జిల్లాలోని గ్రామాల పరిస్థితి. అక్కడి నాయకులే కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతుంటారు. అక్కడ డెవలప్మెంట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇది తాజా సాక్షాత్కారం.